విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ బరిలో మరో గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా మరో గంటా శ్రీనివాసరావు కలకలం రేపుతున్నారు. ఆయన కూడా భీమిలిలోనే నామినేషన్ వేశారు. ఇప్పుడు ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ క్యాడర్లో గందరగోళం కూడా మొదలైంది. మాజీ మంత్రి గంటాకు ఎన్నికలో చెక్ పెట్టేందుకే కొసరు గంటాను తీసుకొచ్చారని కొందరు వాదిస్తుంటే, తనకు ఎప్పటి నుంచో ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఉందని, అందుకే నామినేషన్ వేసినట్లు స్వతంత్ర అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎన్నికల బరిలో ఉండగా కొత్తగా తెరపైకి మరో గంటా శ్రీనివాసరావు వచ్చాడు. ఈ గంటా శ్రీనివాసరావు ఎవరనేది చర్చ మొదలైంది. ఎందుకంటే మొన్న నామినేషన్ వేసినప్పుడు బయట రానప్పుడు కూడా ఇవాళ ఇతని పేరు అయితే బయటకు వచ్చింది, గంటా శ్రీనివాసరావు. అతను వివరాలు అడిగితే ఆనందపురానికి చెందినటువంటి గంటా శ్రీనివాసరావు తనకు ఎప్పటి నుంచో కూడా ఎమ్మెల్యే పోటీ చేయాలని ఆసక్తితోనే తాను వేసాను, నామినేషన్ వేసానని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ నామినేషన్ వ్యవహారం అంతా కూడా బయట రావడంతో భీమిలి నియోజకవర్గంలో పార్టీలు గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. టీడీపీ ఒకవైపు టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. ఆయనపై అవంతి పోటీ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్యన హోరాహోరీగా పోరు జరుగుతుంది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సడన్ గా ఈ మరో గంటా శ్రీనివాసరావు తెరపైకి రావడంతో మొత్తం కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. అతను కూడా మాట్లాడితే తనకి ఎప్పటి నుంచో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆసక్తి ఉండబట్టే తాను వేసాను తప్ప ఎవరు ప్రమేయం కూడా లేదని చెప్తున్నాడు. తను ఇండిపెండెంట్ గానే వేసాను చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మరో గంటా శ్రీనివాసరావు పేరు బ్యాలెట్ లో వస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ టీడీపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనితో నామినేషన్ ఉపసంహరించేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. మరి అతనైతే నేనైతే నామినేషన్ బరిలో ఉంటాను, ఉపసంహరించలేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. తాను ఎప్పటి నుంచో కూడా పోటీ చేయాలనుకుంటున్నా కూడా చెప్తున్నారు. అదే పేరుతో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు పేరుతో ఉన్నటువంటి అతను రేపొద్దున అదే బ్యాలెట్ లో అదే పేరు వస్తే తప్పనిసరిగా ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరికి వేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కొంతమంది విద్యావంతులు ఎవరైనా సరే గంటా శ్రీనివాసరావు వేసే అవకాశం, కానీ కొంతమంది రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి భీమిలి రూరల్ ప్రాంతాల్లో అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఇతనికి చేసే అవకాశం ఉంది కూడా టీడీపీ అయితే ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో అతనితో నామినేషన్ ఉపసంహరించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మరి అతను ఉపసంహరించుకుంటారా లేనది ఒక 2 రోజుల్లో తెలియనుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.